హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు భాను డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి హిప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు శారీస్ మీదకే కానీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ హిప్ బెల్ట్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది కదా. సో అది మనమే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 24 ఇంచెస్ నడుము కోసం కొలత 24 ఇంచెస్ వేస్ట్ సైజ్ అనమాట, దానికోసం తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్నది ఇక్కడ ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదండి, దళసరి క్లాత్ ఉంటుంది కదా. సో అవి దళసరిగా ఉంటాయి కాబట్టి నేను ఆ క్లాత్ తీసుకున్నాను. మీరు కావాలంటే బక్రం షీట్ను కూడా తీసుకోవచ్చు. ఈ పొడవు అయితే వచ్చేసి 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఒరిజినల్గా హిప్ వేస్ట్ ఎంత అంటే 24 ఇంచెస్ అనమాట. అలాగే ఇక్కడ వెడల్పు ఎంత అంటే 1.5 ఇంచ్కి నేను ఇక్కడ బెల్ట్ అనేది రెడీ చేస్తున్నాను. మీరు కావాలంటే 2.5 అట్లా కూడా తయారు చేసుకోవచ్చు. 2 ఇంచెస్ వరకు అయితే బాగుంటుంది. సో ఇక్కడ నడుము వెడల్పు అనేది మీ వెడల్పు నడుము ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఉంటుందండి. సో ఆ వెడల్పు ఆ నడుము కంటే కూడా ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఫోల్డింగ్స్ కోసం, ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటి, దీని మీద నేను ఈ హిప్ బెల్ట్ని రెడీ చేస్తున్నాను కదా. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అంతే పొడవు తీసుకుని వెడల్పు మాత్రం కాస్త ఎక్కువ తీసుకోవాలి. ఒక 4.5 ఇంచుల కాడికి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. మనం ఫోల్డింగ్స్ చేయగా కరెక్ట్గా 1.5 ఇంచ్కి మనకి హిప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది, ఓకేనా. సో దీన్ని ఎట్లాగా అటాచ్ చేసుకోవాలి అనేది చూసేద్దామండి. ఇక ముందుగా అయితే నేను ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, ఇది దళసరి క్లాత్ అని చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. మీరు కావాలంటే బక్రం షీట్ని కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకొని ఇలాగే అటాచ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దీన్ని లోపల వైపు నుంచి 1 సైడ్ అటాచ్ చేస్తున్నాను. అది కూడా పైన ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసి అప్పుడు ఈ సైడ్ మాత్రం అటాచ్ చేస్తున్నాను అనమాట. ఆ మొత్తం పొడవు అంతా కూడా అలాగే అటాచ్ చేసేయాలి. ఈ గ్యాప్ ఎందుకంటే మనం ఫైనల్గా హిప్ బెల్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడం కోసం ఆ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి కింద నుంచి అటాచ్ చేస్తూ వచ్చాను అనమాట, ఓకేనా. సో చూసారు కదండి, ఫైనల్ వరకు లాస్ట్ వరకు కూడా అట్లానే అటాచ్ చేసుకొచ్చేసి చివరి వైపును కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి అక్కడి వరకు మాత్రమే అటాచ్ చేయాలి. ఇప్పుడు క్లిప్లో చూపిస్తున్న విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో 1 సైడ్ అంతా కూడా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు మనకి ఇంకా పైన ఫోల్డింగ్ చేయడానికి క్లాత్ ఉంటుంది కదా. సో ఆ క్లాత్ని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేసేసి ఆ కొద్దిగా మడత అనేది పెట్టేసి దానిపైన స్టిచ్ వేసేసామంటే కనుక మనకి బెల్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదండి, మనం క్లాత్ ఎంత తీసుకున్నామో 1.5 ఇంచ్ బెల్ట్ కావాలనుకున్నాం కాబట్టి 1.5 ఇంచ్ కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల. సో మనం లోపల వేసే ఈ మందపాటి క్లాత్ని కానీ లేదంటే బక్రం షీట్ తోటి బక్రం పీస్తో వేసుకున్నా కానీ దాన్నైనా కానీ మళ్ళీ మనం ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదండి, బయటకి లోపల వైపుని బయట వైపుని ఎట్లా ఉందో అలా వస్తుందన్నమాట. ఇంకా మనం స్పేస్ వదిలేసాం కదా, కొద్దిగా ఖాళీ వదులుకొని స్టిచ్ స్టార్ట్ చేసాం కదా, దాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్స్ పెట్టేసి దానిపైన కుట్టు పెట్టాలన్నమాట. మనం స్టార్టింగ్లో ఏదైతే కొంచెం గ్యాప్ వదిలి కుట్టు పెట్టామో దాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి క్లోజ్ చేసినట్టుగా జస్ట్ అలా క్లోజ్ చేసేపోయినట్టుగా పెట్టేసుకుని దానిపైన స్టిచ్ పెట్టేస్తే చూసారు కదా మనకు అక్కడ నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా ఇటువైపు ఇంకొక సైడ్ ఏంటంటే లోపలికి ఫోల్డింగ్ చేశాను అనమాట. 2 మడతలు అనేది పెట్టేసి దానిపైన స్టిచ్ వేసేసాను. ఎందుకంటే అట్లానే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అయినా కూడా మనం క్లోజింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ఇంతేనండి, చాలా సింపుల్గా మన హిప్ బెల్ట్ అనేది మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ప్లెయిన్ శారీస్ మీద కూడా హిప్ బెల్ట్తో సహా మనకి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా, అలాగే బెల్ట్ స్టిచ్చింగ్ కోసం కూడా మనకి క్లాత్ అనేది డిజైనర్ క్లాత్ అనేది వస్తున్నాయి ఇప్పుడు. సో ఒకవేళ అట్లా రాకపోయినా కానీ మనమే ఇట్లా క్రియేటివ్గా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, నేనైతే దీనికి ఒక సైడ్ వచ్చేసి ఇలా ఉక్సులు పట్టి వేసుకున్నాను, తాళ్ళు పట్టి వేసాను అనమాట. ఒక 4 అట్లా కుట్టాను. అలాగే మధ్య వైపున ఏమంటే జస్ట్ అలా ప్లెయిన్గా ఉండకుండా ఇలా ఒక చిన్న ప్యాచ్ అటాచ్ చేసేసి మోటిఫ్, అలాగే ఒక మధ్యలో కుందన్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట.
అండ్ ఇంకొక చివర వచ్చేసి హుక్స్లు పెట్టానండి. ఒక 2 హుక్స్లు అనేది కుట్టాను. సో ఇక్కడ మనం 4 తాళ్ళు అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి లూజ్ అయినా టైట్ అయినా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అంటే మనం తీసుకునే నడుము సైజుని బట్టి మనం ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ఎంతో ఈజీగా హిప్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.